కామెడియన్ కృష్ణ భగవంత్ ఒక డైలాగ్ ఉంటుంది. ఏదో రెండు ఫ్యామిలీస్ కొట్టుకుంటాం అంటే అతను మనోడు ఇంట్రెస్ట్గా చూస్తూ ఫ్యామిలీస్ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదండి చూడడానికి, బోర్ కొట్టకుండా అంటే ఒక సీరియల్ కంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్న టైప్లో జోక్ వేస్తాడు. సో రాజకీయ నాయకులు బూతులు తిట్టుకోవడం కూడా ఇలాగే ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు వైసీపీ కరుణాకర్ రెడ్డిని రాస్కెల్, డెకైట్, ఇంకా ఆ ప్రెస్ మీట్లో ఎన్ని తిట్టాలో అన్ని తిట్టి ఒక రకంగా అయితే ఏకపారేశాడు ఆయన. అంటే టీటీడీ చైర్మన్ మళ్ళీ ఆయన అక్కడ కూర్చొని వెనకాల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫోటోలు పెట్టుకొని ఉండి ఒక పద్ధతిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి నిందారోపణలు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుంటే చాలా హుందాగా ఉండేదేమో. కానీ రాజకీయాలు డెకైట్, వాడు ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాడు, ఈ కన్వర్ట్ క్రిస్టియన్, అసలు నమ్మకూడదు వీడిని, అసలు నిజమైన క్రిస్టియన్లు ముస్లింలు అయితే మా జోలికి రారు, ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళే ఇలా వస్తారు అని చెప్పేసి ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడచ్చో అలాంటి అన్ని తిట్లు తిట్టాడు ఆయన. సో ఇలాగా తిట్టుకోవడం చూస్తుంటే మనకి అంటే జనాలకు ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చేమో, కానీ ఇది ఎటు దారిపోతుంది, అసలు ఎలా తయారవుతున్నారు రాజకీయ నాయకులు, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటని. ఆల్రెడీ టీటీడీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపించడం అనేది వైసీపీ పార్టీకి అది పని, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిదీ ఎత్తి చూపించడానికే ట్రై చేస్తారు. దానికి మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పాలి, లేదంటే లేదు. కానీ ఇది వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని వ్యక్తిగత దోషాల వైపు తీసుకెళ్ళడం అనేది ఎలా అంతవరకు కరెక్టు? నిజానికి తిరుమలలో అటువంటి ఏమైనా జరుగుతున్నాయి అంటే భక్తులు నిజంగా భక్తులే ఎత్తి చూపుతారు కూడా. మీరు భక్తులకి వాళ్ళ చేతే చెప్పించవచ్చు, ఇలా లేదు తిరుమలలో ఇటువంటి మంచి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటివి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ చేతే మీరు మాట్లాడించవచ్చు. అలాంటి పరిస్థితులు కల్పించడం ద్వారా ఎక్కడో ఏదో లోపం లేకపోతే ఎవరు విమర్శించడానికి ఛాన్స్ ఉండదు కదా. మరి అలాంటప్పుడు మీరెందుకు దీన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళ భక్తుల్లో ఉన్న ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సర్దిద్దుకోవడం మానేసి ఈ ప్రతిపక్షాల వెంట తిట్లు తిడుతూ మీరు కొట్టుకుని జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏదైతే పరిష్కార మార్గాలు చూపించాలో వాటి వైపు చూపించకుండా ఒక హుందా అయిన భాష వాడకుండా రాస్కెల్ అంటూ డెకేట్ అంటూ వారు మిమ్మల్ని తిట్టి మీరు వాళ్ళని తిట్టి జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికైనా కొంచెం పవిత్రంగా ఉండి ఆ దేవుడు దండం పెట్టుకొని కొంచెం మంచి మార్గంలో ఉండే విధంగా, ఎందుకంటే బాధ్యతాయుత స్థానంలో మీరున్నారు, వైసీపీ వాళ్ళు కాదు. వాళ్ళేముంది, వాళ్ళు ఏదైనా అంటారు, వాళ్ళ హయాంలో కూడా వస్తే మీరు కూడా అనొచ్చు, అడగచ్చు. మీరు దేవస్థానం మీద చెడ్డ పేరు తీసుకురాకుండా మీరు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.